స్క్రీన్ కూడా విజిబిలిటీ క్లియర్ గా ఉంది కదండి? Yes, sir. It Yeah, is visible. yeah, thank you. So we have around 35 to 35 colleges ఉన్నాయేమో here. Join అయితున్నారు. Right, done. So today we will go with just a minute. Yes. So today we'll go with the ratios. Today we'll go with the ratios. And proportions. Right? Ratios and proportions. So ratios and proportions generally it's called a basic topic. Basic topic in the sense, when ratios nunchi questions vachina raakapoyina, if you want to solve other questions from other topics, em chestamante ratios use chestam. For example, ages solve cheyalante definitely ga ratios and proportions telisi undali. Right? And time and work, దీంట్లో కూడా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నిట్లో కూడా రేషియో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో రేషియో నుంచి క్వశ్చన్ రాకపోయినా we can use the ratios other right? Please unmute. Ratios జనరల్ గా ఏం చేస్తామంటే A:B అంటాము. రేషియోస్ ని A:B అని చదువుతాం. A:B అని చదువుతాం. Right? So ఇందులో first term in the ratio is called antecedent. First term in the ratio is called antecedent. Second term in the ratio is called consequent. టెక్నికల్ గా ఇలా పిలుస్తాం. దీన్ని antecedent అంటారు అండ్ కాన్సిక్వెంట్ అని పిలుస్తాం. మామూలుగా అయితే మనం మామూలుగా మాట్లాడాలంటే ఫస్ట్ టర్మ్ అండ్ ద సెకండ్ టర్మ్ ఇన్ ద రేషియో అని పిలుస్తాం. ఫస్ట్ టర్మ్ జనరల్ గా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటాము, బట్ టెక్నికల్ గా ఇట్ ఈస్ కాల్డ్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అంటారు. రైట్? అండ్ రేషియోస్ A:B అని పిలుస్తాం. ఎప్పుడన్నా మనకు అవసరం అయితే A:B అని చదువుతాం. ఎప్పుడన్నా మనకు అవసరం అయితే A:B ని A/B అని కూడా రాసుకోవచ్చు. A:B ని A/B అని కూడా రాసుకోవచ్చు. Right? And whenever we require, we can write A divided by B. చూడండి, ఫస్ట్ టర్మ్ ఏమని పిలుస్తామంటే రేషియోలో ఫస్ట్ టర్మ్ ని యాంటిసిడెంట్ అండ్ సెకండ్ టర్మ్ ఇన్ ద రేషియో ఇస్ కాల్డ్ కాన్సిక్వెంట్. రైట్? దీన్ని రేషియో అంటాం. రైట్? అండ్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ రేషియోని ఏమని రాయొచ్చు అంటే ఫ్రాక్షన్ లో కూడా రాయొచ్చు. A/B అని రాసుకోవచ్చు. A:B. Whenever we required, we can write it as A/B. Right? And A/B అంటే is nothing but A divided by B. అంతే కదా? సో దీనిని ఏమని పిలుస్తారంటే A:B ని రేషియో అని పిలుస్తాం. రైట్? అండ్ A/B ని ఫ్రాక్షన్ అని పిలుస్తాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ డివిజన్. రైట్? ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమని పిలుస్తామంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ పిలుస్తాం. టెక్నికల్ గా కాన్సిక్వెంట్, యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అని పిలుస్తాం. ఫ్రాక్షన్ లో దిస్ A is called the numerator and B is called the denominator. పేర్లే చేంజ్ ఉంటాయి, చేసే పని ఒకటే. అండ్ డివిజన్ లో దిస్ ఈస్ కాల్డ్ డివిడెండ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ డివైజర్. పేర్లే చేంజ్ ఉంటాం. రైట్? సో రేషియో ఎప్పుడన్నా కానీ A:B అనేది రేషియో అంటే ఇందులో కామన్ మల్టిపుల్ ఏమీ ఉండకూడదు. ఎక్సెప్ట్ వన్. అంటే కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ వి హ్యావ్ 4:6 ఉందనుకోమా. 4:6 ఉందంటే 4ని ఎలా రాయొచ్చు? వీ కెన్ రైట్ ఇట్ as 2 into 2. 6ని ఏమని రాయొచ్చు? 2 into 3 అని రాయొచ్చు. రైట్? అంటే ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏముంది? రెండిట్లో 2 అనేది కామన్ మల్టిపుల్ ఉంది. when you are defining a ratio, there should not be a common multiple except 1. 1 కాకుండా ఏ కామన్ మల్టిపుల్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నదంటే ఏం చేస్తాం? క్యాన్సిల్ చేసేస్తాం.
సో 4:6ని వీ కెన్ రైట్ a రేషియో 2:3 అని రాయొచ్చు. ఎందుకంటే 2:3 అంటే మీనింగ్ ఏంటి? 2 into 1 and 3 into 1. కామన్ మల్టిపుల్ ఏముంది? 1 ఉందమ్మ. సో వెన్ యూర్ డిఫైనింగ్ ఎ రేషియో, ఒక రేషియోని డిఫైన్ చేస్తున్నప్పుడు దేర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్. ఆ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉండకూడదు. ఫస్ట్ కేస్ అంటే ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏమనుకుందాం అంటే ఒక వాల్యూ తీసుకుందాం, ఒక క్లాస్ తీసుకుందాం. క్లాస్లో ఏముంటది? లెట్ us సే సమ్ బాయ్స్ ఆర్ దేర్ అండ్ సమ్ గర్ల్స్ ఆర్ దేర్, రైటా? ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే 30 వచ్చి బాయ్స్ ఉన్నారు అండ్ 20 వచ్చి గర్ల్స్ ఉన్నారు అనుకుందాం. లెట్ us కన్సిడర్ దేర్ ఆర్ 30 బాయ్స్ అండ్ 20 గర్ల్స్. ఇప్పుడు రేషియో తీసుకున్నప్పుడు ఏం చేసుకుంటాం? బాయ్స్ అండ్ గర్ల్స్ కి రేషియో తీసుకుంటాం. ఇప్పుడు రేషియో తీసుకున్నప్పుడు ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పర్టికులర్ థింగ్ డిఫైన్ చెంది ఉండాలి. అంటే క్లాస్లో ఏముంటాయి? బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. సో దీస్ టూ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ టర్మ్స్ ఆర్ బిలాంగ్స్ టు ద క్లాస్. ఇప్పుడు మన క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 30 బాయ్స్ ఉన్నారు అండ్ 20 గర్ల్స్ ఉన్నారమ్మ. 30 బాయ్స్, దీస్ ఆర్ ద బాయ్స్ అండ్ దీస్ ఆర్ ద గర్ల్స్. సో దీన్ని ఏమంటామంటే వాల్యూస్ అంటాము. వాల్యూ అన్నప్పుడు ఏం చేస్తాం? వెన్ వీఆర్ డిఫైనింగ్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం క్లాసులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని మొత్తం వాల్యూ ఉంటుంది. అదే రేషియోని డిఫైన్ చేసాం అనుకో, దీన్ని ఎలా రాయొచ్చు? 3 into 10 అండ్ 2 into 10 అని రాస్తాం అవునా? వెన్ యూ డిఫైన్ అ రేషియో తీసుకుంటే ఏమవుతుంది? ఈ కామన్ మల్టిపుల్ అనేది ఉండకూడదు. సో 10 క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ 3:2. దట్ ఈస్ యువర్ రేషియో. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేషియో అంటే ఏంటి అండ్ వాల్యూస్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి ఫర్దర్గా. సో వెన్ యూ డిఫైనింగ్ రేషియో ఉన్నప్పుడు కామన్ మల్టిపుల్ ఏమీ ఉండకూడదు. వాల్యూస్ అంటే ఇప్పుడు క్లాస్లో మొత్తం బాయ్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది వాల్యూ అవుతుంది, రైటా? సో ఎప్పుడన్నా రేషియో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ హ్యావ్ అ రేషియో లైక్ 3:2 అనేది రేషియో ఇచ్చాడు అనుకోమ్మా. సో దీని వాల్యూ ఎలా తీసుకుంటామంటే మనం 3x అండ్ 2x అని తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ అ వాల్యూ ఆఫ్ ద క్లాస్ and this is called ratio of the class. Right? So now you have to do what difference between value and ratio. ఇప్పుడు మనకి క్లాస్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది అనుకో, అప్పుడు క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉంటారు? 3 into 10. గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 2 into 10. సో వాట్ విల్ గెట్? 30 బాయ్స్ ఆర్ దేర్ అండ్ 20 గర్ల్స్ ఆర్ దేర్ అని తీసుకుంటాం. అలా కాకుండా ఎక్స్ వాల్యూ సపోజ్ 20 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది 3x కదా, దెన్ వాట్ విల్ గెట్? 3 into 20 అండ్ 2 into 20. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? 60 బాయ్స్ ఉన్నారు అండ్ 40 గర్ల్స్ ఉన్నారు. సో ఒక రేషియో ఇచ్చాడు, సే ద రేషియో బికమ్స్ 3:2 అనుకుంటే కనుక దీని వాల్యూ ఎలా తీసుకుంటాం మనం? 3x అండ్ 2x అని తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ ద క్లాస్ and this is called the ratio of the class. Right? Hope it is clear. Now you got the difference between what is the value and what is the ratio, right? ఎప్పుడైనా కానీ మనం ఏం చేస్తామంటే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 4:5 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఏం చేసుకుంటాం? దీని వాల్యూ ఎలా తీసుకోవచ్చు? 4x అండ్ 5x అని తీసుకోవచ్చు. ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో B:G ఆర్ ఇన్ ద రేషియో 4:5 ఉన్నారంటే టోటల్ మనకి ఎంతమంది బాయ్స్ ఉంటారు? 4x బాయ్స్ ఉంటారు అండ్ ఎంతమంది గర్ల్స్ ఉంటారు? 5x గర్ల్స్ ఉంటారు. గాట్ ఇట్? టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనుకున్నాడు అనుకోమా, ఈ రెండే యాడ్ చేయాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ని యాడ్ చేసాం అనుకో, వాట్ యూ విల్ గెట్? 9x ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అనుకున్నాం అనుకో, దీనిని బట్టి బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? 4x అండ్ గర్ల్స్ వచ్చి 5x ఉన్నారు అనుకుందాం. లెట్ us సే x ఈక్వల్స్ టు 10 తీసుకుందాం. x ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 40. 4 into 10 40. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5 into 10 50. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ యుల్ గెట్ స్టూడెంట్స్, రైట్?
40 + 50 అంటే ఎంత? 90. లేదంటే డైరెక్ట్‌గా ఈ రెండిటిని యాడ్ చేస్తాం. ఎంత వచ్చింది? 9x వచ్చింది. x వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు కాబట్టి 9 × 10 దెన్ యూ విల్ గెట్ 90 స్టూడెంట్స్ విల్ బి దేర్. 90 స్టూడెంట్స్ విల్ బి దేర్. ఓకే. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 90 స్టూడెంట్స్ క్లాస్‌లో ఉన్నారు. రైట్? హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది ఒక బేసిక్స్ అన్నమాట. మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్‌కి వి ఆర్ గోయింగ్ విత్ ద బేసిక్స్ నౌ. ఇప్పుడు అలాగే వాడు ఏమంటాడంటే ద రేషియో ఫర్ ఎగ్జాంపుల్ A:B అని ఇచ్చాడు ఈజ్ ఈక్వల్స్ టు 2:3. A:B ఈజ్ ఈక్వల్స్ టు 2:3 అని ఇచ్చాడు. అంటే మనం డైరెక్ట్‌గా ఏం తీసుకుంటామంటే A వాల్యూ 2 అండ్ B వాల్యూ 3 అని కన్సిడర్ చేసేసుకోవచ్చు మనం. A వాల్యూ 2 అండ్ B వాల్యూ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్‌లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు అనుకుందాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడంటే దిస్ బాయ్స్ ఇండికేట్స్ దిస్ 2 అండ్ దిస్ గర్ల్స్ ఇండికేట్స్ దిస్ 3 అని తీసుకుంటాం. రైట్? సో రేషియో ఇది. అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు? అజంప్షన్‌కి వచ్చేసరికి మనం ఏం తీసుకుంటాం? 2x ఇస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ 3x ఇస్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్. 2x ఇస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ 3x ఇస్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అని తీసుకుంటాం. రైటా? నౌ వాడు ఏమంటాడంటే క్వశ్చన్‌లో మనకి ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ అంటాం. ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్. ఇది చాలా ఇంపార్టెంట్. రేషియోస్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటి అని అడుగుతాడు. వెనెవర్ వి హావ్ అ రేషియో A:B, ఎప్పుడైనా మనకు కావాల్సి ఏమి రాయొచ్చు? A/B అని రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. రైటా? లెట్ us సే చూడండి ఇక్కడ A:B ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2:3 అనడం అండ్ B:C ఈజ్ ఈక్వల్స్ టు 3:4 అన్నాడు. వాడు ఏమడుగుతాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:B:C అని అడుగుతాడు. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? A వాల్యూ ఇక్కడ 2 అని తీసుకోవచ్చు. B వాల్యూ 3 అని తీసేసుకోవచ్చు. రైట్? ఇక్కడ B వాల్యూ 3 అని తీసుకోవచ్చు. C వాల్యూ 4 అని తీసుకోవచ్చు. ఇక్కడ B టర్మ్, ఇక్కడ B టర్మ్. ఈ 2 B'లు ఈక్వలే కదా! అప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయ్యి ఉండాలి. ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయ్యి ఉండాలి. అంటే ఇక్కడ B వాల్యూ 3 ఉంది. ఇక్కడ కూడా B వాల్యూ 3 ఉంది. డైరెక్ట్‌లీ వి కెన్ రైట్ ఇట్ యాస్ A:B:C యాస్ 2:3:4 అని రాసుకోవచ్చు. ఎప్పుడు? ఇక్కడ B టర్మ్, ఇక్కడ B టర్మ్ ఈక్వల్‌గా ఉంటేనే ఇలా రాస్తాం. రైటా? అప్పుడు మనకి ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ ఏమంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 2:3 అనేది ఒక రేషియో ఉందండి. 2:3 అనేది ఒక రేషియో ఉంది. ఎప్పుడన్నా మనకి కావలిస్తే దీన్ని ఏమని రాయొచ్చు? 2:3ని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేసామనుకోండి. ఏమొస్తది మనకి? 2 × 10 వాట్ విల్ గెట్ 20 అండ్ 3 × 10 30. అవునా? సో ఒక కాన్స్టెంట్ వాల్యూతో బోత్ ద టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. అందులో చేంజ్ ఏమి ఉండదు. ఎందుకంటే 2:3 అని రాయొచ్చు, 2/3 అని రాయొచ్చు, 20:13 అని రాయొచ్చు, 20/30. అక్కర్లేదంటే 0, 0 క్యాన్సిల్ అయితే అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ 2:3. రైటా? సో ద సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే వెనెవర్ వి రిక్వైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేషియో కాల్డ్ A:B:C ఉంది. ఎప్పుడన్నా అవసరమైతే ఒక కాన్స్టెంట్ వాల్యూ Kతో ఆల్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో అన్నిటిని మల్టిప్లై చేయాలి. రైట్? అన్నిటిని మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ హియర్? AX ఈజ్ టు BK ఈజ్ టు అండ్ CK ఇలా రాసుకోవచ్చము. అంటే ఈ రేషియో సేమ్. వెరస్ A ఈజ్ టు B ఈజ్ టు C. whenever we can write AK ఈజ్ టు BK ఈజ్ టు CK. ఈ రెండు సేమే. చేంజెస్ ఏముండదు. అంటే ఎప్పుడన్నా అవసరం అయ్యింది అంటే గనక ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మనం రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయొచ్చు. రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ కాన్స్టెంట్. ఇట్ వోంట్ చేంజ్. రైట్? దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ. ఒక రేషియో ఉంది. లెట్ us go with A:B ఈక్వల్స్ టు సమ్ 2:3 ఉందాం. ఎప్పుడన్నా మనకు అవసరం అయింది దీన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు? 4:6 అని రీప్లేస్ చేయొచ్చు. అంటే ఏం చేసాం? ఈ రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూ 2 తోటి 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసాం. Got it? Whenever we have a 2:3 we can replace with 4:6. అంటే రెండు సేమే. లేదంటే దీన్ని ఎలా రాయొచ్చు? We can write 20:30.
ఈ రెండు రేషియోస్ కూడా సేమే. ఏం చేసాం, దీనిలో ఒక కాన్స్టెంట్ వాల్యూ 10 తోటి మల్టిప్లై చేసాం. లేదంటే 200:300. దీస్ టూ రేషియోస్ ఆర్ సేమ్. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే టర్మ్స్ ని, రేషియో రిమైన్స్ సేమ్, ఇట్ వోంట్ చేంజ్. గాట్ ఇట్? చూడండి అమ్మ, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ రేషియో కాల్డ్ A:B is equals to 2:3 and B:C is equals to same 4:5. ఇప్పుడు వాడేమంటాడు, A:B:C is equals to how much అని అడిగాడు అనుకోండి. ఇక్కడ మనకి ఏముంది, A వాల్యూ 2 అని తీసుకుంటాం, B టర్మ్ 3 అని తీసుకుంటాం, ఇక్కడ B టర్మ్ 4 అని తీసుకుంటాం, C టర్మ్ 5 అని తీసుకుంటాం. ఇప్పుడు వెన్ ఎవర్ ద బీ టర్మ్స్ ఆర్ ఈక్వల్, ఈ రెండు సేమ్ గా ఉంటే డైరెక్ట్ గా రాసేస్తాం. కానీ ఏమైంది ఇక్కడ మనకి, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. బీ టర్మ్స్ సేమ్ గా రాకపోతే రాయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడు, 2:3 అని ఇచ్చాడు. సెకండ్ రేషియో ఏమి ఇచ్చాడు, 4:5 అని ఇచ్చాడు. నౌ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద బీ టర్మ్. ఏం చేయాలి, ఈ రేషియోని 4 తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియోని 3 తో మల్టిప్లై చేసామనుకో, అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రెండు టర్మ్స్ మల్టిప్లై చేయొచ్చు. రేషియో సేమే అనుకున్నాం కదా. సో 4 into 2 వాట్ విల్ గెట్ 8 అండ్ 4 into 3 వాట్ విల్ గెట్ 12. ఇక్కడ 3 తోటి రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తాం. 4 into 3 వాట్ విల్ గెట్ 12 అండ్ 5 into 3 వాట్ విల్ గెట్ 15. ఇప్పుడు ఏమైంది మనకి, ఇక్కడ A:B 2:3ని we can write it as 8:12 and 4:5ని we can write it as 12:15 రాయొచ్చమ్మ. దీన్ని ఏం చేసాం, ఒక కాన్స్టెంట్ వాల్యూ 4 తో మల్టిప్లై చేసాం, దీన్ని 3 తో మల్టిప్లై చేసాం, అంతే. నౌ ఇక్కడ చూడండి, బీ టర్మ్ 12 వచ్చింది, ఇక్కడ కూడా బీ టర్మ్ అనేది 12 వచ్చింది. సో డైరెక్ట్లీ ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, A is equals to 8, B is equals to 12 and C is equals to 15. రేషియోలో రాయాలమ్మ. Hope it is clear. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ అంటాం మనం, ఎందుకంటే ఫర్దర్ గా యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 4:5 and this becomes say 6:7 అన్నాం అనుకో, A:B is equals to 4:5 and B:C is equals to 6:7. అప్పుడు మనం ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A:B:C ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చేయాలి, ఇక్కడ బీ టర్మ్ అనేది 5 ఉంది, 6 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఈక్వేట్ ద బీ టర్మ్. బీని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఎక్కడ ఏ బి వాల్యూ ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఏమైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం. సో యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ రేషియో విత్ 6 అండ్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ రేషియో విత్ 5. 6 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 6 4s యూ విల్ గెట్ 24 అండ్ 6 5s ఎంత 30. ఇక్కడ ఏముంది, 6 5s ఎంత 30 అండ్ 6 7s 5 7s ఎంత 35. Now B term get equal. Now B term gets equal. So value ఎంత రాయొచ్చు, 24:30:35 అని రాయొచ్చు. ఇక్కడ ఏమన్నా కామన్ మల్టిపుల్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుంది అంటే క్యాన్సిల్ చేసేయచ్చు. హౌ యూ గెట్ 10:15:21 సత్య డిగ్రీ కాలేజ్? ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా, ఇందులో 3 పోతుంది, ఇందులో 3 పోతుంది, ఇందులో 3 పోదు. ఎంత, 6 into 4, 6 4s ఎంత 24, 6 into 5 30, 5 into 6 30 and 5 into 7 35, 7 5 35. ఇక్కడ బీ టర్మ్ అనేది ఈక్వల్ గా ఉంది. సో వీ కెన్ రైట్ డైరెక్ట్ గా బి వాల్యూ ఈక్వల్స్ టు 30 అని తీసుకుంటాం. దెన్ వాట్ విల్ గెట్ 24:30:35. ఎస్ సత్య డిగ్రీ కాలేజ్. డన్. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, మనకి జనరల్ గా తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, A:B ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి అనుకున్నాం, వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B? B:A అని చదువుకున్నాం.
రైటా? అదే ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B is to C? A is to B is to C కి ఇన్వర్స్ రేషియో ఏంటి? ఇస్ ఇట్ C is to B is to A? అంతేనా? yes or no? నో. ఇన్వర్స్ రేషియో అంటే బ్యాక్ నుంచి రాయాలి అని కాదమ్మా. రైట్? సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B అంటే ఏంటంటే A is to B కి ఇన్వర్స్ రేషియో అంటే వీ కెన్ రైట్ ఇట్ as A power minus 1 is to B power minus 1 ఇలా తీసుకుంటాం ఇన్వర్స్ రేషియో. సో A power minus 1 అంటే ఏంటి? 1/A is to 1/B అని తీసుకుంటాం. గట్ ఇట్? జనరల్‌గా ఫ్రాక్షన్ మన రేషియోస్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్‌లో గాని, డెసిమల్స్‌లో గాని డిఫైన్ చేయం. ఎందుకు డిఫైన్ చేయమంటే వెన్ ఇట్ ఈస్ ఇంటూ అ ఫ్రాక్షన్‌లో ఉందనుకోమ్మా, దీన్ని ఏం చేస్తామంటే ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసేస్తాం. ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసేస్తాం. ఎలా కన్వర్ట్ చేసేస్తామని చెప్తాను. సో వి డోంట్ డిఫైన్ అ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్‌లో కూడా డిఫైన్ చేయము. 99% యూ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అ ఇంటీజర్ పార్ట్. రైటా? సో ఇప్పుడు మనకి ఏముంది? ఫస్ట్ టర్మ్ 1/A ఉంది. సెకండ్ టర్మ్ 1/B ఉంది. అండ్ మనం ఏమనుకున్నాం? ఎప్పుడన్నా అవసరం అయితే A is to Bని A/B అని రాసుకోవచ్చు అనుకున్నాం కదా! ఫస్ట్ మనం తీసుకున్నాం. రైటా? సో 1/A డివైడెడ్ బై 1/B అని తీసుకుంటాం మనం. ఓకే. అప్పుడు 1/A ఈ ఫ్రాక్షన్ డినామినేటర్‌లో ఉంది కాబట్టి పైకెళ్తే ఏమవుతది? రెసిప్రోకల్ అవుతది. అంటే భిన్నం తిరగబడతది. ఇంటూ B/1. అప్పుడేమవుతది? B into 1 you will get B/A. అవునా? సో B/A అంటే మనం మళ్ళీ ఏం రాయొచ్చు? B is to A అని రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డెరివేషన్ థాట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B కి ఏమని రాయొచ్చు? B is to A అని రాయొచ్చు. ఇప్పుడు చూడండమ్మా, A is to B మనకి ఏముందండి? ఫర్ ఎగ్జాంపుల్ 2 is to 3 ఉందనుకుందాం. 2 is to 3 ఉందనుకున్నాం. యాక్చువల్లీ ది ఇన్వర్స్ రేషియో అవ్వాలి 1/2 is to 1/3 అవ్వాలి. రైటా? సో దీని ఫ్రాక్షన్‌లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం ఇంటీజర్‌లోకి మారుస్తాం. ఎలా మారుస్తాం? ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తాం. ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తాం. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎలా వస్తది అంటే గనక ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా! దీనికి ఎల్‌సిఎం తీసుకుంటాం. ఈ డినామినేటర్స్ కి ఎల్‌సిఎం తీసుకుంటాం. నౌ వాట్ ఈస్ ది ఎల్‌సిఎం ఫర్ 2, 3? 2, 3కి ఎల్‌సిఎం ఏమవుతది? 6 అవుతది. రైటా? సో ఈ రేషియో మొత్తాన్ని 6 తోటి మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే వెన్ యూ మల్టిప్లై విత్ ద కాన్స్టెంట్ వాల్యూ ద రేషియో రిమైన్స్ సేమ్ అని ఫస్ట్ చదువుకున్నాం. అవునా? సో 6 into 1/2 ఏమవుతది? 1/2 into 6 ఈస్ టు 1/3 into 6. అవునా? నౌ ఇక్కడ 2 దీంట్లో 3 టైమ్స్ పోతది. 3 దీంట్లో 2 టైమ్స్ పోతది. దెన్ యూ విల్ గెట్ 3:2. సో ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 యూ విల్ గెట్ 3:2. వెరీ గుడ్. రైటా? అదే వాడేమంటాడంటే క్వెషన్ ఎలా ఇస్తాడంటే చూడమ్మా. సే మనకి ఇంకా టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అవ్వలేదు కాబట్టి ఇదిగా ఉంటది. ఇక్కడ మనకి ఏముందంటే ఇఫ్ యూ గో విత్ 2:3:4. 2:3:4. రైటా? వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అంటాడు. ఇప్పుడు మనం ఏం రాస్తాం? 1/2 is to 1/3 is to 1/4. ఇది ఇన్వర్స్ రేషియో. కానీ ఇదంతా కూడా ఫ్రాక్షన్స్ లో ఉంది. మనం ఏం చేయాలి? దీన్ని ఇంటిజర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో హౌ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఇంటిజర్? ఏం చేయాలి? ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తుంది. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఏం కావాలి మనకి? ఇక్కడ 2కి 3కి 4కి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఫర్ 2, 3, 4. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? మనం ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ద లార్జెస్ట్ వాల్యూ ఇస్ 4. అప్పుడు ఏమవ్వాలి? ఐదర్ 4 షుడ్ బి యువర్ ఎల్సిఎం ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 షుడ్ బి యువర్ ఎల్సిఎం. 4 ఎల్సిఎమా? కాదు. ఎందుకంటే 3 పోదు కాబట్టి. 4 మల్టిపుల్ ఏంటి? 8. 8లో 3 పోతుందా? పోదు. మళ్ళీ ఇంకో మల్టిపుల్ ఏంటి? 12. సో 12లో 2 పోతది, 3 పోతది, 4 కూడా పోతది. సో ఎల్సిఎం వచ్చి 12 అనుకుంటాం. సో దీన్ని 12 తోటి మల్టిప్లై చేస్తాం. సో 12 into 1/2 ఎక్కడ మనకి 1/2 into 12 is to 1/3 into 12 is to 1/4 into 12. అంతేనా? సో ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇందులో 6 టైమ్స్ పోతది. ఇది ఇందులో 4 టైమ్స్ పోతది. ఇది ఇందులో 3 టైమ్స్ పోతది. దెన్ వి హావ్ 6:4:3. దిస్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. 2:3:4 కి ఇన్వర్స్ రేషియో ఏంటి? 6:4:3.
సో జనరల్గా when we are finding an inverse ratio for 2:3:4, 2:3:4, యాక్చువల్లీ మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 6:4:3 వచ్చింది, రైటా. సో డైరెక్ట్గా ఎలా రాస్తామంటే, ఇక్కడ మనకి 2 వాల్యూ కావాలనుకో, అంటే 2 వాల్యూ ఇన్వర్స్ రేషియోలో ఎంత ఉంటుంది తెలియాలనుకో, మిగతా రెండిట్ಲಿ మల్టిప్లై చేస్తాము. మిగతా ఏముంది, 3 × 4 ఎంత, ఇది 12 అవుతుంది. ఇప్పుడు బిది కావాలనుకో, మిగిలిన రెండిట్లి మల్టిప్లై చేస్తాం, ఎంత, 2 × 4 ఎంత, అది 8. ఇక్కడ సిది కావాలనుకో, మిగిలిన రెండిట్ని మల్టిప్లై చేస్తాం, 2 × 3 ఎంత, 6. అవునా. ఇప్పుడు రేషియో చెప్పాలి, రేషియో చెప్పినప్పుడు మనకి కామన్ మల్టిపుల్ ఉండకూడదు, ఈ మూడు కూడా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2 పోతుంది కదా, సో 2 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. So this is the inverse ratio of 2:3:4. Right? Good. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చెప్తామంటే, see, whenever there is a ratios, ఒక 3 ratios ఉన్నాయి, 2 ratios ఉన్నాయి అనుకోండి, A is to B is equals to 2:3 and B is to C is equals to 4:5 అనుకోండి, 5 అనుకోండి. వాడు ఏమంటాడంటే, దే మే ఆస్క్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A is to C, ఇలా అడగచ్చు. లేదంటే ఇంకా టెక్నికల్గా ఏమంటాడంటే, కాంపౌండ్ రేషియో ఆఫ్ 2 రేషియోస్, ఆఫ్ గివెన్ 2 రేషియోస్ అంటాడు. అంటే ఏం అడగాలి, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అన్న అడగాలి, లేదంటే కాంపౌండ్ రేషియో ఆఫ్ 2 రేషియోస్ ఇలా అన్న అడగాలి. ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే జనరల్గా ఎలా వస్తుంది, అసలే మనకి ఏమి ఇచ్చాడు, A is to B ఇచ్చాడు, B is to C ఇచ్చాడు. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ A is to C, ఏమని రాయచ్చమ్మా, దీన్ని ఫ్రాక్షన్ లో రాద్దాం, A/B, దీన్ని ఫ్రాక్షన్ లో రాస్తే ఏమవుతుంది, B/C అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసాం అనుకో, B క్యాన్సిల్ అయ్యి A/C మిగిలింది. A/C అంటే మనం ఏం రాయొచ్చు, A is to C అని రాయొచ్చు కదా. సో whenever you want to find the first term and the last term, or whenever you want to find the compound ratio of the given ratios, మనం ఏం చేయాలంటే ఇచ్చిన రేషియోస్ ని ఫ్రాక్షన్ లో రాస్తాం, 2/3 and 4/5. ఈ రెండిట్లి మల్టిప్లై చేస్తాం, 2 × 4 what you will get 8 and 3 × 5 what you will get 15. This is your compound ratio, or this is the value of A is to C. This is the value of A is to C. Right? Hope it is clear. లేదు, వాడేం అడుగుతాడంటే, A is to B is equals to 2:3 and B is to C is equals to 4:5 and C is to D is equals to say 6:7. ఇప్పుడు మనకి ఎన్ని రేషియోస్ ఇచ్చాడు, 3 రేషియోస్ ఇచ్చాడు. ఏం అడిగే ఛాన్స్ ఉంది, A is to D is equals to how much, లేదంటే కాంపౌండ్ రేషియో ఆఫ్ 3 రేషియోస్, 3 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి ఈ మూడింటికి కాంపౌండ్ రేషియో అంతా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద 3 రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అంటే 2/3 and 4/5 and 6/7 ఇలా మనం ఫ్రాక్షన్స్ లో రాసుకుని టేక్ అ ప్రొడక్ట్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 4s are 8, 8 2s are what will get here 16 upon 7 5s are 35. So 16:35. This is the value of A is to D, or we'll call it as a compound ratio of these 3 ratios. Right? Now take an example. Find the compound ratio of A is to B, B is to C, C is to D అన్నాడంటే ఏం చేస్తాం మనం, యూ హ్యావ్ టు రైట్ ద రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ యూ షుడ్ టేక్ అ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. ఫైనల్ గా ఏం వస్తే దట్ ఈస్ యువర్ కాంపౌండ్ రేషియో. రైట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఏం అర్థమైందా? ఇదంతా బేసిక్స్, ప్రాబ్లమ్ చేస్తాం మనం దీన్ని యూజ్ చేసుకుని. మే నో ఇస్ దిస్ క్లియర్? ఓన్లీ విఎస్కేపి బీవీకే కాలేజ్ రెస్పాండ్ అవ్వాలి.
రైట్. సో ఇంకా దీంట్లో ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనకి రేషియోస్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ 600 రూపీస్. ఐ హ్యావ్ అ లాస్ట్ క్వశ్చన్‌లో చెప్పండి సార్, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఓకే. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి చెప్పండి. ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే లెట్ us టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఏ ఈస్ టు బి సే 2 ఈస్ టు 3 గుడ్, అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈస్ టు 5 అండ్ సి ఈస్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు సే 6 ఈస్ టు 7. వాడు ఏమడుగుతాడు? ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఇది అడగొచ్చాము రైటా. ఇక్కడ చూడండి, బి టర్మ్ అన్నిట్లో ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ బి వాల్యూ ఉంది 3 ఉంది, ఇక్కడ బి వాల్యూ 4 ఉంది. సి టర్మ్ 5 ఉంది, 6 ఉంది. 5 ఉంది, 6 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సి టర్మ్ ని ఈక్వల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ బి టర్మ్ ని కూడా ఈక్వల్ చేయాలి. బి టర్మ్ ని కూడా ఈక్వల్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏ ఈస్ టు బి ఇజ్ ఈక్వల్స్ టు 2 ఈస్ టు 3 అండ్ బి ఈస్ టు సి ఇజ్ ఈక్వల్స్ టు సేమ్ 5 ఈస్ టు 6 ఇలా ఉందనుకోమ్మా. whenever you want to find a is to b is to c కావాలనుకో, జనరల్లీ మనం ఏం చేస్తాం? ఏ is to b అండ్ b is to c ఇలా మల్టిప్లై చేసి ఇలా మల్టిప్లై చేసి ఇలా మల్టిప్లై చేస్తాం. సో డోంట్ గో విత్ దిస్, బిట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే చూడండి, ఏ is to b ని ఫ్రాక్షన్ లో రాద్దాం, a బై b అనే కదా, అండ్ b is to c ని ఫ్రాక్షన్ లో రాద్దాం, b బై c. a బై b వాల్యూ ఎంత? 2/3 అండ్ దీని వాల్యూ ఎంత? 5/6. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏ ఎక్కడుందంటే ఓన్లీ న్యూమరేటర్లోనే ఉంది. ఏ వాల్యూ ఎక్కడుంది? న్యూమరేటర్లోనే ఉంది. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ, జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై ద న్యూమరేటర్స్. అంటే 2 into 5 వాల్యూ ఎంత? 10. మీకు బి వాల్యూ ఎక్కడుంది? ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది. అంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేస్తాం. 3 into 5 ఎంత? 15. సి వాల్యూ ఎక్కడుంది? ఓన్లీ ఇట్ లైస్ ఇన్ ద డినామినేటర్, రైట్? సో యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద డినామినేటర్స్. 6 into 3 ఎంతమ్మా? 18. అంతేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం, అదర్వైజ్ దిస్ ఈజ్ యోర్ ఫైనల్ రేషియో అని చెప్తాం. దిస్ ఈజ్ యోర్ ఫైనల్ రేషియో. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఆల్రెడీ మనం చేసింది. ఏ ఈస్ టు బి ఎంత? 2 is to 3 అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు సే 4 is to 5. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎంత వచ్చింది? ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎంత వచ్చింది? దీనిని 4తో మల్టిప్లై చేసాం, దీనిని 3తో మల్టిప్లై చేస్తాం. 4తో మల్టిప్లై చేస్తే 8 is to 12, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 12 is to 15. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 8 is to 12 is to 15. అవునా? సో దీన్ని మనం ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఏ ఈస్ టు బిని ఏమని రాయొచ్చు? ఏ బై బి అండ్ బి బై సి. అవునా? ఫ్రాక్షన్స్ లో రాస్తాం 2/3 అండ్ 4/5 ఫ్రాక్షన్. ఇక్కడ ఏ ఎక్కడుంది అంటే ఏ ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది. ఏ ఎక్కడుంది? ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది, రైటా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తాం, రైటా? అంటే 2 into 4 ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. బి ఎక్కడుంది? ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఉంది. అంటే ఈ డైరెక్షన్ లో మల్టిప్లై చేస్తాం. 3 into 4 వాట్ విల్ గెట్? 12. సి ఎక్కడుంది? ఓన్లీ డినామినేటర్ లో ఉంది. సో యూ హ్యావ్ టు మల్టిప్లై ద డినామినేటర్స్. 3 into 5 ఎంత? 15. ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం, లేదంటే దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రేషియో. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రేషియో. గాట్ ఇట్? సో సింపుల్గా ఇలా చేసేస్తాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 3 రేషియోస్ ఇచ్చాడు. ఏవంటే ఏ ఈస్ టు బి 2 is to 3 అండ్ బి ఈస్ టు సి ఎంత? 4 is to 5 అండ్ సి ఈస్ టు డి ఎంత? 6 is to 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాము. అప్పుడు ఏ వాల్యూ సింపుల్గా వచ్చేస్తుంది. ఈ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మనకి బిసిడి కావాలి అంటే ఏమేమి రేషియోస్ తీసుకోవాలి? ఈ 2 రేషియోస్ తీసుకుంటాం. ఇక్కడ బి ఈస్ టు సి అంటే ఏమైనా రాయొచ్చు? బి బై సి. సి ఈస్ టు డి అంటే సి బై డి అని రాస్తాం. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ బి ఈస్ టు సి? 4/5. సి ఈస్ టు డి ఎంత? 6/7. గాట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి బి టర్మ్ కావాలంటే ఏం చేయాలి? ఇది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈ 2 న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తాం. అంటే 4 6 ఎంత? 24, రైటా? ఇప్పుడు సి టర్మ్ కావాలి.
ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఉంది. ఈ డైరెక్షన్ లో మల్టిప్లై చేస్తాం. 6 5s ఎంత 30. డి టర్మ్ కావాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద డినామినేటర్స్. ఎంత 6 7 5s 35. ఇప్పుడు మనకి డి టర్మ్ వచ్చేసింది అండ్ బి టర్మ్ వచ్చేసింది, సి టర్మ్ వచ్చేసింది. ఏ కావాలి. ఏ కావాలంటే మనం ఈ ఫస్ట్ రేషియోనే తీసుకోవాలి, రైటా? కానీ ఇక్కడ ఏముంది, బి టర్మ్ వచ్చి 3 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో దీన్ని బి చెయ్యాలి అంటే 24 చేయాలి, 3ని 24 చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది? యూ షుడ్ మల్టిప్లై విత్ 8. అంటే 8 3s ఎంత 24 అండ్ 8 2s ఎంత 16. అంటే బి టర్మ్ 24 అయితే ఏ టర్మ్ ఖచ్చితంగా 16 అవ్వాలి. సో ఇక్కడ బి 24 ఉంది, బి 24 ఉంది. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16. నౌ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం, లేదంటే ఇట్ ఈస్ ద ఫైనల్ రేషియో. ఏమన్నా పోతుందా? ఇది ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్, దిస్ ఈస్ ద ఆడ్ నెంబర్. 2 అయితే పోదు. సో నో అదర్ మల్టిపుల్ ఇస్ దేర్ ఎక్సెప్ట్ 1. సో దిస్ ఈస్ యువర్ కామన్ రేషియో. దిస్ ఈస్ యువర్ ఫైనల్ రేషియో. 16 is to 24 is to 30 is to 35. మనకి ఏ ఈస్ టు డి అడిగాడు అనుకో, ఇప్పుడు డైరెక్ట్ రాసేయచ్చు, 16 35 అని రాసేయచ్చాము. అదర్వైజ్ మనం ఏం చేయాలి, 2/3 లేదంటే 4/5 లేదంటే 6/7 ఇలా వేసుకొని మల్టిప్లై చేస్తాం. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 4s are 8, 8 2s are 16 and 7 5s are 35. సో ఏ ఈస్ టు డి వాల్యూ ఎంత అంటే 16 is to 35, where we get the same values here. Where we get the same value. Done? Right. Actually, మనకి ratios main దేని గురించి అంటే, we'll use the ratios for distributing the values. Distributing the values. అంటే వాడు ఏం చేస్తాడంటే, క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్, అదర్వైజ్ ఒక ఫాదర్ ఉన్నాడు. ఈ ఫాదర్ కి దెర్ ఆర్ 2 sons, సే ఏబి. సో ఈయన ఏమనుకున్నాడంటే, ఈయన దగ్గర సే 200 రూపీస్ ఉన్నాయి, 200 రూపీస్ ఉన్నాయి. He used to share 200 in the ratio, say ఏం తీసుకుందాం, let us take a ముందు సింపుల్ వాల్యూ తీసుకుందాం. 300 అనుకున్నాం, 1:2 రేషియోలో డివైడ్ చేయాలి. సో ఈ 300 రూపీస్ ని he want to share to his 2 sons in the ratio 1:2. What is the share of A and what is the share of B అని అడుగుతాడు. What is the share of A and what is the share of B? అప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి, ఇక్కడ ఏకి ఒక పార్ట్ ఇస్తుంటే బికి 2 parts ఇస్తున్నాడు. అంటే టోటల్ గా ఈయన ఎన్ని పార్ట్స్ పంచుతున్నాడు అంటే, ఈ రెండింటిని యాడ్ చేస్తాం, 3 parts పంచుతున్నాడు. ఏకి 1 part ఇస్తున్నాడు, బికి 2 parts ఇస్తున్నాడు. అంటే టోటల్ వాల్యూని హీ యూస్ టు డివైడ్ ఇంటూ 3 parts. అండ్ టోటల్ వాల్యూ అంత ఇక్కడ 300. దీనిని 3 parts చేశాడు. అప్పుడు ఒక పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 100 రూపీస్ వస్తుంది. 1 part is equals to 100, అంతేనా? సో ఏకి 1 part ఇస్తున్నాడు అంటే ఈయనకి 100 రూపీస్ ఇస్తాడు, వీడికి 2 parts ఇస్తున్నాడు అంటే 2 into 100. సో ద షేర్ ఆఫ్ ఏ ఈస్ 100 రూపీస్ అండ్ ద షేర్ ఆఫ్ బి ఈస్ 200. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా టోటల్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ రాంగ్. అదర్వైజ్ ఇట్ ఈస్ రాంగ్, రైట్? సో మనం ఇక్కడ రేషియోస్ ఎందుకు యూజ్ చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ షేర్, చూడమ్మా, ఇక్కడ ఏ షేర్ కావాలి అంటే డైరెక్ట్ గా ఎలా రాస్తామంటే, ఇలా 1 part ఫైండ్ అవుట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఎలా రాస్తాం, ఇక్కడ ఏ షేర్ ఎంత, ఆయనకి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి, 1 part వస్తుంది. మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి, 3 parts ఉన్నాయి, అవునా? అండ్ బికి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి, టోటల్ 2 parts వస్తున్నాయి అవుట్ ఆఫ్ 3 parts. అంటే వెన్ వి హ్యావ్ అ రేషియో 1:2, 1:2 రేషియో అంటే ఇక్కడ ఏకి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయంటే 1 upon టోటల్ పార్ట్స్ అండ్ బికి 2 upon టోటల్ పార్ట్స్ ఇలా వస్తుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 3 parts ఉన్నాయి. ఇందులో 1 ఏకి ఉంది. టోటల్ 3 parts ఉన్నాయి, అందులో 2 బికి ఉంది, అవునా? నౌ ఏ వాల్యూ ఎంత, 1 part by 3 part. బి వాల్యూ ఎంత, 1 part by 3 part. 2 parts by 3 part. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ద వాల్యూ ఇస్ 100 రూపీస్ అండ్ హీ వాంట్ టు షేర్ హిస్ 2 sons ఏ అండ్ బి ఇన్ ద రేషియో 1:2. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే డైరెక్ట్ గా ఏం రాయొచ్చు, 1/3 ఇంటూ ద టోటల్ వాల్యూ, సే 300.
into the total value 300 and B share enta 2/3 into the 300. ఇది ఎందుకు ఎన్ని టైమ్స్ పోతుంది 100 టైమ్స్ పోతుంది. 1 into 100 100 is the share of A. ఇది ఇందులో 300 టైమ్స్ పోతుంది. 2 into 100 200 is the share of B. డైరెక్ట్గా ఇలా ఫైండ్ అవుట్ చేసేస్తాం. రైటా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 14,400 ఉంది. 14,400 ఉంది. ఇది ఏకి బికి 1:2 రేషియోలో డివైడ్ చేస్తాం. We can divide A is to B in the ratio 1:2. What is the share of A and what is the share of B అంటాడు. What is the share of A and what is the share of B? ఇప్పుడు ఏ షేర్ కావాలంటే దీంట్లో 2 ways ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయడానికి. ఏంటి? టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? 1 part, 2 part, టోటల్ 3 parts ఉన్నాయి. అవునా? సో దీన్ని ఎలా చేస్తాం? ఐదర్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 14,400 by 3, then you will get 1 part value వస్తుంది. 1 part value వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 4 3s are 3 4s are 12. ఇక్కడ 24 మిగిలింది. అండ్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 ఇందులో 28. అంటే 1 part ఈక్వల్స్ టు 4,800. అవునా? అప్పుడు ఏకి ఎన్ని పార్ట్స్ వెళ్తుంది? 1 part వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ 4,800. బికి ఎన్ని పార్ట్స్ వెళ్తున్నాయి? 2 parts వెళ్తున్నాయి కాబట్టి 2 into 4,800. Then the share of A is 4,800 and the share of B is 9,600. ఇలాగన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైటా? లేదంటే డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ ఇక్కడ ఏకి 1 part ఉంది, బికి 2 parts ఉంది. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు అనుకో 1/3. ఎందుకంటే టోటల్ పార్ట్స్ 3 కదా. ఈ టోటల్ పార్ట్స్ ని డినామినేటర్ వేస్తాం. 1/3 ఇంటూ గివెన్ వాల్యూ 14,400. అండ్ బి షేర్ ఎంత? బికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 parts ఉన్నాయి. అవుట్ ఆఫ్ టోటల్ 3 parts ఇంటూ 14,400. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో వాట్ విల్ గెట్ 4,800. దీన్ని సింప్లిఫై చేస్తే 4,800. 1 into 4,800 is 4,800 here and 2 into 4,800 is same 9,600. ఇలా అన్న ఫైండ్ అవుట్ చేయండి. షేరింగ్. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. నౌ ఇప్పుడు మనకి ఇంకోటి ఏం చేస్తామంటే దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్. ఇంకోటి ఏం చేస్తామంటే లెట్ us say వాడు ఎలా ఇస్తాడంటే A is to B is to C are in the ratio say 4:5:7 అంటాడు. 4:5:7 అన్నాడు. రైటా? అంటే కొంచెం అమౌంట్ ఉంది, ఒక అమౌంట్ ఉంది. లెట్ us say X అమౌంట్ ఉంది అనుకుందాం. X అమౌంట్ ని వీళ్ళు ఏం చేశారంటే ఏబిసికి 4:5:7 రేషియోలో డివైడ్ చేశారు. 4:5:7 రేషియోలో డివైడ్ చేశారు. లెట్ us say ఆ అమౌంట్ ఇస్ బై అనుకుందాం. ఇంకా కొంచెం అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ ని వీళ్ళిద్దరు ఈ రేషియోలో డివైడ్ చేశారు. వాడేమంటాడంటే సి గెట్స్ 200 more than B అంటాడు. సి గెట్స్ 200 more than B అంటే ఈ రేషియోలో డివైడ్ చేసినప్పుడు సికి బి కన్నా 200 ఎక్కువ వచ్చిందంట. సికి బి కన్నా 200 ఎక్కువ వచ్చిందంట. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. కొంచెం అమౌంట్ ఉంది, ఈ కొంచెం అమౌంట్ ని A is to B is to C కి డివైడ్ వాట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇన్ ద రేషియో 4:5:7. ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే సికి బికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 200 ఉంది. 200 సికి ఎక్కువ వచ్చింది. ఆబ్వియస్ గా సికి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే సికి ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏ కన్నా బికి ఎక్కువ వస్తుంది. ఈ రేషియో చూసి ఎవరిది ఎక్కువ అని చెప్పొచ్చమ్మా. ఏ కన్నా బికి, ఎందుకంటే వీడికి 4 రూపీస్ వస్తే వీడికి 5 రూపీస్ వస్తుంది. బి కన్నా సికి ఎక్కువ వస్తుంది, వీడికి 5 వస్తే వీడికి 7 వస్తుంది. సో ఆబ్వియస్లీ సి ఈస్ గెటింగ్ అ మోర్ వాల్యూ. ఆ మోర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 200 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. 200 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అంటాడు. టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు. సో ద క్వశ్చన్ ఈస్ A is to B is to C which divide the ratio in 4:5:7 అన్నాడు. సో ఎప్పుడన్నా మనకి రేషియో ఎలా ఇచ్చాడంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అనుకున్నాం మనం? 4x and B's value is 5x and C's value is 7x. అవునా? ఏ వాల్యూ 4x, బి వాల్యూ అంటే ఏ టోటల్ అమౌంట్ 4x, బి టోటల్ అమౌంట్ 5x, సి టోటల్ అమౌంట్ 7x.
ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 200 ఉంది అన్నాడు. అంటే మన అజంప్షన్లో డిఫరెన్స్ ఉంటుంది 5x కి 7x కి డిఫరెన్స్ ఎంత, 7x - 5x విల్ గెట్ ద డిఫరెన్స్ ఆఫ్ 2x. అంటే మన అజంప్షన్ ప్రకారం 2x వచ్చింది. మన అజంప్షన్ ప్రకారం 2x వచ్చింది. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 200. అంటే 2x షుడ్ బి ఈక్వల్స్ టు 200. అప్పుడు x వాల్యూ ఎంత, 100 అనమాట. అంటే మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత, 100 రూపీస్. ఇప్పుడు ఏ షేర్ ఎంత, 7x కదా, 7 × 100 అంటే ఏ వాల్యూ 700, బి వాల్యూ ఎంత, 5 × 100 500, ఏ వాల్యూ ఎంత, 4 × 100 400. ఆయన ఏం అడిగాడు, టోటల్ వాల్యూ అడిగాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకో, వాట్ విల్ గెట్, 4 + 5 is 9, 9 + 7 is 16, 1600 is the total amount. Total amount ఎంత, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1600. లేదు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 100 వచ్చిందమ్మా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 100 వచ్చింది. టోటల్ వాల్యూ ఇక్కడే యాడ్ చేసేయచ్చు మనం, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు. 4x + 5x + 7x వాట్ విల్ గెట్, 16x. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 100 వచ్చింది కాబట్టి 16 × 100 you will get 1600 is the total amount. 1600 is the total amount. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలంటే చూడండి, లెట్ us say ద కాస్ట్ ఆఫ్ 5 pence ఉన్నాయి. 5 pence కాస్ట్ ఎంత అన్నాడంటే 40 రూపీస్ అన్నాడు. ద కాస్ట్ ఆఫ్ 5 pence is 40 rupees. Then what is the cost of 8 pence? 8 pence కాస్ట్ ఎంత అని అడుగుతాడు. సో ఎంత అవుతుంది, how much it is, 64. రైట్, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 5 కాస్ట్ 40 అయితే 5 కాస్ట్ 40 అయితే 8 కాస్ట్ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ అంతే కదా. 8 × 40/5 ఇది ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దెన్ విల్ గెట్ 64. దెన్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 64. అవునా. సో ఇది చిన్నప్పటి నుంచి చేస్తున్న క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అమ్మ, చిన్నప్పటి నుంచి చేస్తున్న క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. అసలే ఈ రూల్ దేని బేస్ చేసుకుని డిరైవ్ చేశారు అంటే, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసి దీనిని డిరైవ్ చేశారు. సో ఎలా డిరైవ్ చేస్తారో చూడండి. లెట్ us say ఓ 2 రేషియోస్ ఉన్నాయి. 18:24 is the first ratio and 21:28 సెకండ్ రేషియో. ఇలా 2 రేషియోస్ ఉన్నాయి. ఒక రేషియో ఎంత, 18:24 అండ్ ద అదర్ రేషియో ఇస్ 21:28. ఇలా 2 రేషియోస్ ఉన్నప్పుడు ఈ 2 రేషియోస్ కి ఏమన్నా రిలేషన్ ఉందా అని అడిగాడు అనుకో మనం. సో ఏం చేస్తాం, మనం ఫస్ట్ చెక్ చేస్తాం ఏమన్నా కామన్ మల్టిపుల్స్ ఉన్నాయా అంటే 6 పోతుంది ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. ఇక్కడ 6 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. అంటే 18:24 ని మనం 3:4 అని రాయొచ్చు. ఇందులో 7 పోతుంది, 7 3s are and 7 4s are. అంటే మీనింగ్ ఏంటంటే దీస్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్, దీస్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడన్నా కానీ 2 రేషియోస్ ఈక్వల్ అన్నాడంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ చివరున్న వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం, చివరున్న వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు, మధ్యలో ఉన్న వీటిని మీన్స్ అంటారు. చివరున్న వీటిని ఎక్స్ట్రీమ్స్, మధ్యలో ఉన్న వీటిని మీన్స్ అంటారు. ఎప్పుడన్నా 2 రేషియోస్ ఈక్వల్, 3:4 ఈ రేషియో ఈక్వల్స్ టు 3:4 అంటే మీనింగ్ ఏంటంటే ఈ చివరున్న వీటిని ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవ్వాలి. 3 × 4 షుడ్ బి ఈక్వల్స్ టు 4 × 3 ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి. అప్పుడే 2 రేషియోస్ ఈక్వల్ అవుతాయి, అప్పుడే 2 రేషియోస్ ఈక్వల్ అవుతాయి. ఏంటి, వెన్ ఎవర్ ద 2 రేషియోస్ ఆర్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ షుడ్ బి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇక్కడ ఎంత, 3 × 4 12 షుడ్ బి ఈక్వల్స్ టు 4 × 3 12 ఈక్వల్ అయింది కదా. ఇదే కండిషన్, ఇదే రూల్ అప్లై చేస్తాం ఎప్పుడన్నా. వెన్ ఎవర్ ద 2 రేషియోస్ ఆర్ ఈక్వల్ వి సెడ్ దట్ ఎప్పుడన్నా ఈక్వల్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B is equals to C:D. ఈ రెండు ఈక్వల్ అనే మీనింగ్ ఏంటి, మనం ఏం చెప్తామంటే దీస్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్, దీస్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఏం చేస్తాం, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ AD షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్
బీసీ అవుతాది. ఇట్ ఈస్ అ కండిషన్, రైటా? ఇప్పుడు మనకి ఏమన్నాడు, 5 పెన్స్ కాస్ట్ వచ్చి 50 ఎంత అన్నాడు? ద కాస్ట్ ఆఫ్ 5 పెన్స్ 40 కదా, 40 రూపీస్ అన్నాడు. అప్పుడు 8 పెన్స్ కాస్ట్ ఎంత అని అడిగాడు. మనకు తెలియదు ఎక్స్ అనుకున్నాం. ఎప్పుడైనా మనకి రేషియో తీసుకోవాలి అంటే ఆ రెండు ఒకదానికే సంబంధించి ఉండాలి. ఇక్కడ 5 పెన్స్ 5 పెన్స్, ఇది క్వాంటిటీ ఆఫ్ పెన్స్, క్వాంటిటీ ఆఫ్ పెన్స్. 40 రూపీస్ ఎక్స్ రూపీస్, ఇది కాస్ట్ ఆఫ్ పెన్స్, అవునా? సో క్వాంటిటీ ఆఫ్ పెన్స్ రేషియో తీసుకున్నామంటే ఏమవుతుంది, 5:x అయింది. అండ్ కాస్ట్ ఆఫ్ పెన్స్ కి రేషియో తీసుకుంటే ఎంత, 40:x. 5 పెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40, 8 పెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు కదా. అంటే ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అనమాట. ఈ రెండు రేషియోస్ ఈక్వల్. మనకేం తెలుసు, వెన్ ఎవర్ ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, ఎప్పుడన్నా రెండు రేషియోస్ ఈక్వల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని తీసుకుంటాము. సో వాట్ ఈస్ ది వాల్యూ హియర్, 5 into x ఈజ్ ఈక్వల్స్ టు 8 into 40. ఇందులో 8 టైమ్స్ పోతుంది. x ఈక్వల్స్ టు 8 8 ద 64. ఇలా తీసుకొస్తారమ్మ. దిస్ ఇస్ ద డెరివేషన్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ దేని నుంచి వస్తుంది అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి డిరైవ్ చేశారు. గాట్ ఇట్? ఎప్పుడన్నా వెన్ ఎవర్ మనకు టూ రేషియోస్, ఒక రేషియో ఉంది x:y, రైటా, ఇంకో రేషియో ఉంది సే 2:3. ఎప్పుడన్నా ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అన్నాడంటే మనం బ్లైండ్ గా ఏం తీసుకుంటాం, 3x ఈజ్ ఈక్వల్స్ టు 2 into y 2y అని తీసేసుకుంటాం. ఎందుకు ఇలా తీసుకోవాలి అంటే టూ రేషియోస్ ఈక్వల్. ఈ టూ రేషియోస్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎస్ లెట్ మీ నో. ఎందుకంటే ఇది రాకపోతే తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ప్లీజ్ రెస్పాండ్. ఎస్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, రైటా? సో ఇప్పుడు ఇందులో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ వచ్చి విల్ గో త్రూ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఏజెస్. ఏజ్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ లైక్ మన ఏజ్ ఏంటి అనేది, రైటా? సో ఏజెస్ అనేసరికి ఏమవుతుందంటే విల్ గెట్ ఇందులో మనం దేని గురించి మాట్లాడుతుంటే జనరల్ గా విల్ గెట్ ఏమొస్తుందంటే వి హ్యావ్ 3 వాల్యూస్. దాన్ని ఏమంటారు, 3 చలో ఏజెస్ అనుకున్నాం కదా. ఏజెస్ అంటే ఐ హోప్ యువర్ ఏజ్ ఇస్ అరౌండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ కాబట్టి 15, 16, 17, మేబీ 18 19 ఉంటాయేమో ఏజ్. అప్రాక్సిమేట్ గా యువర్ ఏజ్ ఇస్ ఇన్ బిట్వీన్ 18 and 19, రైటా? సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే 18 years అంటే మనం ఏం చేస్తామంటే ఈ 18 years అంటే కంప్లీటెడ్ ఏజ్ చెప్తాము. అంటే 18 కంప్లీట్ అయిపోయింది, 19th year is running on. వెన్ ఐ ఆస్క్ హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఎవరైనా అడిగారు అనుకోమ్మా, ఐఎమ్ 18 years old అంటే నాకు 18 years గడిచిపోయినాయి, 19th రన్నింగ్ అని మీనింగ్ అనమాట. అంతేగాని ఎప్పుడైనా ఏజ్ అడిగినప్పుడు రన్నింగ్ ఇయర్ చెప్పం. ఎప్పుడైనా ఏజ్ అడిగినప్పుడు రన్నింగ్ ఇయర్ ఎప్పుడు కూడా చెప్పం. ఎప్పుడు కూడా కంప్లీట్ అయిపోయిన ఏజే చెప్తాం, రైటా? సో ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ఏజ్, ఐఎమ్ 18 years old అంటే 18 కంప్లీట్ అయిపోయినాయి, 19th year is going on, ఇది రన్నింగ్ అవుతుంది. If it is a 20 years old, then what other candidate understand, 20 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి నౌ హీ ఈజ్ రన్నింగ్ విత్ 21st year అని చెప్పేసి అర్థమవుతుంది. సో మనం ఏజెస్ లో విల్ టాక్ అబౌట్ ద 3 things. ఏంటంటే ఒకటి ప్రజెంట్ ఏజ్, రెండు ఫ్యూచర్ ఏజ్, 3 పాస్ట్ ఏజ్. ఈ మూడిట్ల గురించి మాట్లాడతాం. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఏజెస్, దేని గురించి మాట్లాడతాం, ప్రజెంట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్, లేదంటే పాస్ట్ ఏజ్, రైటా? సో వాడు క్వశ్చన్ లో చెప్పినప్పుడు క్లియర్ గా చెప్తాడు. వెన్ వీ హ్యావ్ అ స్టేట్మెంట్ దాట్ సే ఏ అనేవాడు అక్కడ ఉన్నాడు, రైట్? వీడి ఏజ్ సే ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ సే 18 years. ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 18 years అనే స్టేట్మెంట్ ఉందనుకోమ్మా. మనం ఎలా తీసుకుంటామంటే ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 18 years. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 18 years. వాడు మనకు స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు,
A's age is 18 years, or he can write A's present age is equals to 18 years. అంటే ఏజ్ 18 ఇయర్స్ అన్నా కానీ ఏజ్ ప్రజెంట్ ఏజ్ 18 ఇయర్స్ అన్నా కానీ మనం ఏం తీసుకుంటాం అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 18 ఇయర్స్ అంటాం. అలా కాకుండా వాడు ఎప్పుడన్నా పాస్ట్ ఏజ్ గురించి మాట్లాడాలన్నా ఫ్యూచర్ ఏజ్ గురించి మాట్లాడాలన్నా ఎలా చెప్తాడంటే ఈ 2 వర్డ్స్ యూజ్ చేస్తాడమ్మా. ఐదర్ ఇట్ ఈస్ ఎగో ఆర్ ఎర్లియర్. అంటే 3 years ఎగో అంటే 3 సంవత్సరాల క్రితము. 3 years earlier ద ఏజ్ ఆఫ్ ఏ ఈస్ సే 15 years. అంటే మీనింగ్ ఏంటి? 3 సంవత్సరాల క్రితము ఏ ఏజ్ 15 years ఉంది. అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇండికేట్స్ పాస్ట్ గురించి మాట్లాడాలి అంటే కనుక వాడు ఏం చేస్తాడంటే ఈ 2 keywords ని యూజ్ చేస్తాడు. ఏంటది? అయితే ఎగో అన్న అంటాడు, లేదంటే ఎర్లియర్ అన్న అంటాడు. అదే పాస్ట్ గురించి డిఫైన్ చేయాలనుకో ఏమంటాడు? ఆఫ్టర్ ఆర్ హెన్స్. అంటే ఆఫ్టర్ 3 years ద ఏజ్ ఆఫ్ ఏ విల్ బి 21 years. అంటే 3 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ 21 years అని చెప్తాడు. లేదంటే 3 years hence ద ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 21 years. 3 years hence the age of A is 21 years. ఇక్కడ హెన్స్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి వాడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? 3 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ 21 years ఉంటుంది అని చెప్తాడు. ఏ ఏజ్ 21 years ఉంటుంది అని చెప్పాడు. సో దీనిని బట్టి ఈ స్టేట్మెంట్స్ ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే వెన్ వి హ్యావ్ అ స్టేట్మెంట్ దాట్ 3 years ago ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 15 years అన్నాడు అనుకోము. అప్పుడు ఏమవుతుంది? ఇలా తీసుకుంటాం. 3 years ago అంటే ప్రజెంట్ లో నుంచి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 సంవత్సరాల క్రితం అంటే టైం డ్యూరేషన్ 3 years. ఏ ఏజ్ ఎంత ఉందంట? ఏ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 15 years ఉందంట. అప్పుడు ఏమవుతుంది మనకి? ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. 3 సంవత్సరాల క్రితం ఏ ఏజ్ 15 ఉంది అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది మనకి? 3 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 3 సంవత్సరాల క్రితం ఉన్న ఏజ్ కి ఈ 3 సంవత్సరాలు యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుందమ్మా 18 years. ప్రజెంట్ ఏజ్ వస్తుంది 18 years. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే 3 years ago ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఎక్స్ అంటాడు. 3 years ago ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఎక్స్ అంటే 3 సంవత్సరాల క్రితం ఎక్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 3 సంవత్సరాల క్రితం ఎక్స్ ఉంది. ద డ్యూరేషన్ బిట్వీన్ దిస్ ప్రజెంట్ టు పాస్ట్ ఈజ్ 3 years. ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే x+3 ఉంటుందమ్మా. ఇప్పుడు ఎంత ఉంటుంది? x+3. ఇట్స్ నాట్ 3x. 3x తీసుకోకూడదు. 3 సంవత్సరాల క్రితం ఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే మనకి ఎంత డ్యూరేషన్ అయింది? 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు తీసుకెళ్ళి దీనికి కలుపుతాం, ఎక్స్ కలుపుతాం. సో ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ x+3. గాట్ ఇట్? లేదంటే వాడు ఏమంటాడు? 3 years hence the age of A is x years. అంటే 3 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 years డ్యూరేషన్. 3 సంవత్సరాల తర్వాత ఏ అనే క్యాండిడేట్ ఉన్నాడు. వాడి ఏజ్ ఏమవుతుంది అంటే x years అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత అవ్వాలి? x-3 అవ్వాలి. అంటే 3 సంవత్సరాల తర్వాత ఉన్న ఏజ్ లో నుంచి ఈ 3 సంవత్సరాలు తీసేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 3 years hence ద ఏజ్ ఆఫ్ ఏ ఈస్ 21 years అన్నాడు అనుకో. 21 years అన్నాడు అనుకో. అంటే 3 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది? 2022. 3 సంవత్సరాల తర్వాత 2025 అంతేనా? 2025 లో ఈ ఏజ్ 21 years ఉంటే 2022 లో ఎంత ఉంటుందమ్మా? 21 - 3 which is equals to 18 years. రైటా? సో ఇలా కన్సిడర్ చేస్తాం. ఇందులో మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా చూడండి, స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఏమిస్తాడంటే ఫాదర్ ఈజ్ సే 3 times to his son. ఏమన్నాడు? ఫాదర్ ఈజ్
3 times to his son. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రిలేషన్ ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? ఫాదర్ అండ్ సన్ కి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 3 times to his son. అంటే మనం రేషియో ఎలా తీసుకుంటామంటే 3:1 అని తీసుకుంటాం. వెన్ వి హ్యావ్ అ స్టేట్మెంట్ లైక్ ఫాదర్ ఈస్ 3 times to his son అంటే రేషియో ఎలా తీసుకుంటాం మనం? 3:1. ఈ 3 అనేది ఫాదర్ ని ఇండికేట్ చేస్తుంది, 1 అనేది సన్ ని ఇండికేట్ చేస్తుంది. రైటా? ఇది రేషియో. వీళ్ళ ఏజెస్ ఎంత తీసుకుంటాం మనం? 3x x అని తీసుకుంటాం. 3x x అని తీసుకుంటాం. ఈ ఎక్స్ మీద వీళ్ళ ఒరిజినల్ ఏజ్ డిపెండ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం అనుకో, అప్పుడు సన్ ఏజ్ ఏమవుతుంది? 10 అవుతుంది. అండ్ ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? 3 into 10 30 అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ హిస్ సన్. సన్ కన్నా 3 times, 3 into 10 30. రైటా? వెన్ వి హ్యావ్ అ స్టేట్మెంట్ ఫాదర్ ఈజ్ సే 5 times to his son అంటాడు. ఫాదర్ ఈజ్ సే 5 times to his son. వీడు 5 times అన్నాడంటే మనం రేషియో ఏం తీసుకోవాలి? 5:1 తీసుకుంటాం. 5:1 అంటే ఫాదర్ వచ్చి 5x అవుతుంది ఏజ్, సన్ వచ్చి x అవుతుంది. ఫాదర్ వచ్చి 5x అండ్ సన్ ఈజ్ x అని తీసుకుంటాం. వెన్ వి హ్యావ్ అ స్టేట్మెంట్ ఏజ్ ఫాదర్ ఈజ్ ట్వైస్ టు హిస్ సన్. ట్వైస్ టు హిస్ సన్ అంటాడు. అంటే ట్వైస్ అంటే ఏంటి మనకి? 2 times. 2 times. 2 times అంటే రేషియో అని తీసుకుంటాం 2:1 తీసుకుంటాం. 2:1 అని తీసుకుంటాం. రైట్? హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ చూడండి అమ్మా, వాడేమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి హావ్ అ స్టేట్మెంట్ లైక్ 3 years ago father was say 5 times to his son. Times to his son. అంటే దీన్ని బట్టి ఏమైంది? 3 years ago. 3 years ago. ఎగో అంటే మనకి దేన్ని ఇండికేట్ చేస్తున్నాడు? హీఈస్ ఇండికేటింగ్ పాస్ట్. అవునా? అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే వాడు ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు అమ్మా. ఏమని చెప్తున్నాడు? 3 సంవత్సరాల క్రితం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. డ్యూరేషన్ ఎంత? 3 years. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకి? ఫాదరు, సన్ ఉన్నారు. ఎన్ని టైమ్స్ అన్నాడు? 5 times అన్నాడు. కాబట్టి ఫాదర్ది 5x అయితే సన్నది x అని తీసుకుంటాం. ఇలా తీసుకోవాలమ్మా. ఫాదర్ది 5x అయితే సన్నది x అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో క్లారిటీగా ఉండడానికి కోసం ఏం చేస్తామంటే అజంప్షన్కి వెళ్తాం. ప్రజెంట్ మనకి ఏ సంవత్సరం ఇది? 2022. అవునా? 3 years ago అంటే దేని గురించి మాట్లాడుతుంది? ఇక్కడ మనకి 2019 గురించి మాట్లాడుతున్నాం. అంతేనా? అంటే 2019లో ఫాదర్ ఉన్నాడు, సన్ ఉన్నాడు. సన్ ఏజ్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? 5x అవుతుంది. ఎందుకని 5x అవుతుంది అంటే వీ హ్యావ్ అ స్టేట్మెంట్ దాట్ ఫాదర్ ఈజ్ 5 times to his son. ఫాదర్ అనేవాడు సన్న కన్నా 5 times ఉన్నాడు కాబట్టి సన్ ఏజ్ ని 5 తో మల్టిప్లై చేస్తే ఫాదర్ ఏజ్ కి ఈక్వల్. సన్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఫాదర్ ఏజ్ అవ్వాలి 5 into x 5x. ఇప్పుడు 2019లో సన్ ఎక్స్ ఉంటే 2022లో సన్ ఎంత ఉంటాడమ్మా? అంటే వీడు ఇక్కడ ఎక్స్ ఉన్నాడు, 3 సంవత్సరాలు గడిచినాయి కాబట్టి x+3 ఉంటాడు. అవునా? ఇక్కడ 2019లో ఫాదర్ 5x ఉంటే 2022లో ఎంత ఉంటాడు? 5x+3 ఉంటాడు. 5x+3 ఉంటాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడన్నా కానీ వెన్ వి హావ్ స్టేట్మెంట్ దాట్ 3 years ago ఫాదర్ వాజ్ 5 times to his son అంటే 3 సంవత్సరాల క్రితము ఫాదరు సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:1 రేషియోలో ఉన్నాయి. కాబట్టి మనం సన్ని ఎక్స్ అనుకుంటే ఫాదర్ని 5x అనుకుంటాం. సో 3 years క్రితము అంటే 2019 గురించి మాట్లాడుతున్నాడు. 2019లో సన్ ఎక్స్ ఉంటే 2022లో ఎంత ఉంటాడు అంటే x+3 ఉంటాడు. ఈ x+3 ఎందుకు వచ్చింది అంటే 3 years గ్యాప్ ఉంది కాబట్టి ఆ 3 years దానికి యాడ్ చేస్తాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్లీజ్ రెస్పాండ్. yes సార్ A is 20 years old అని ఇస్తే వెరీ గుడ్. ఇఫ్ ఇట్ A is 20 years old అని ఇచ్చాడు అనుకో అమ్మా, అంటే 2019లో 20 ఇచ్చాడు అనుకో, 22లో ఎంత ఉంటుంది? 20 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 23 years ఉంటుంది. 23 years ఉంటుంది. ఓకే, కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్? No. Okay, sure. Repeat చేస్తాను చూడండి.
మనకి స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే సే 3 years hence father will be 4 times to his son. అంటే ఇక్కడ హెన్స్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఆయన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? 3 years హెన్స్ అంటే ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. 3 సంవత్సరాల తర్వాత. ఇక్కడ డ్యూరేషన్ ఎంత? 3 years. 3 సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. ఎవరెవరు ఉన్నారు? ఫాదరు, సన్ ఉన్నారు. ఫాదర్ ఈజ్ 4 times అంటే రేషియో అని తీసుకుంటాం, 4:1 తీసుకుంటాం. అవునా? ఇది రేషియో. వాల్యూస్ ఏమవుతుంది? ఎక్స్ 4x అవుతుంది. అంటే సన్న ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత? 4x. ఫాదర్ ఏజ్ ఎంత? 4x. అంటే 3 సంవత్సరాల తర్వాత సన్ ఏజ్ ఎక్స్ ఉంటే 3 సంవత్సరాలు అంటే ప్రజెంట్ లో ఏజ్ ఎంత ఉన్నట్టు మనకి? ఫాదర్ సన్నది ఇక్కడికి టైం డ్యూరేషన్ 3 years ఉందాం. అంటే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈస్ 2022 దెన్ ఈస్ టాకింగ్ అబౌట్ 2025. మన 2022 అనుకుంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 2025 ఉంటుంది. అవునా? సో 2025 లో వీడు ఎక్స్ ఉన్నాడు అనుకో, ప్రజెంట్ ఏజ్ ఎంత అవ్వాలి? ఈ గ్యాప్ ని మైనస్ చేస్తాం. వాట్ విల్ గెట్? x-3. వెరీ గుడ్. x-3. ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది? 4x-3. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఎలా ఇస్తాడు? లెట్ us go with the question now. Just a minute. We have ages here. In the present age between the ages of 16 ఇలా క్వశ్చన్ ఇలా ఇస్తారమ్మా. ఏమన్నాడు? 3 years ago father was 7 times 200. 3 years అని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. విల్ టేక్ అ సింపుల్ క్వశ్చన్ and done with this. Just a minute. Right. Let us check the question. ఇది కాకుండా yes. Meanwhile, read the question. ఒకసారి క్వశ్చన్ రాసుకోండమ్మా. We'll discuss the question. Write the first question. 3 years ago, father was 7 times. 3 years ago, father was 7 times to his son. At present, he is 5 times to his son. At present, he is 5 times to his son. Note on the question. First question is 3 years ago, father was 7 times to his son. At present, he is 5 times to his son. Then find their ages. This is the question we have. Done. So first question is 3 years ago, father was 7 times to his son. At present,
he is 5 times to his son. Find their ages. Find their ages. Question తీసుకున్నారా? I'll explain the question. రైట్, చూడండి మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు. హియర్ ద క్వశ్చన్ ఈస్ 3 years ago, say 3 years ago father is how many times to his son? 7 times. Father is 7 times another. And at present he is 5 times. At present he is 5 times. అంటే ఇక్కడ మనకి 2 రిలేషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3 సంవత్సరాల క్రితం 7 టైమ్స్ ఉన్నాడు, ప్రజెంట్ 5 టైమ్స్ ఉన్నాడు. 2 రిలేషన్స్ ఇచ్చాడు అవునా. సో 2 రిలేషన్స్ ఇచ్చినాడు. మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో ఒక రిలేషన్ వచ్చి ఎజ్యూమ్ చేయడానికి యూజ్ చేస్తాం, రెండో రిలేషన్ వచ్చి సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎజ్యూమ్ చేయడం ఏంటి, సాల్వ్ చేయడం ఏంటి? సార్ ఆగండి, ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో so we have 2 values now. Still one is just a minute. రైట్, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు. వాడి క్వశ్చన్ ఏమన్నాడు? 3 years ago అన్నాడు. అంటే ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల క్రితం. ద టైమ్ డ్యూరేషన్ బిట్వీన్ ప్రజెంట్ టు పాస్ట్ ఈస్ సే 3 years. అంతే కదా. ఫాదర్ ఎన్ని టైమ్స్ ఉన్నాడంట? 7 టైమ్స్ ఉన్నాడంట. ఫాదర్ ఎన్ని టైమ్స్ ఉన్నాడు? 7 టైమ్స్ ఉన్నాడు. ఎట్ ప్రజెంట్ ఎన్ని టైమ్స్ ఉన్నాడు? 5 టైమ్స్ ఉన్నాడు. 2 రేషియోస్ ఇచ్చాడు. ఇక్కడ 7 టైమ్స్ అంటే మనం ఏం కన్సిడర్ చేస్తాం? 7:1. అండ్ 5 టైమ్స్ అంటే ఏం కన్సిడర్ చేస్తాం? 5:1. 2 రేషియోస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీగా ఉండడం కోసం ప్రజెంట్ ఏజ్ని ఏమనుకుందాం? 2022 అనుకుందాం. సో 3 సంవత్సరాల క్రితం ఏమవ్వాలి? 2019. కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం అనుకున్నాం. రైటా? సో వీ హ్యావ్ అ ఫాదర్ హియర్ అండ్ సన్. ద సేమ్ ఇక్కడ కూడా ఫాదర్ సన్. ఇప్పుడు వాడేమన్నాడు? 7 టైమ్స్ అంటే మనం ఏం తీసుకుంటాం? సన్ ఎక్స్ ఉంటే ఫాదర్ ఎంత తీసుకుంటామా? 7x. ఎందుకంటే ఇట్ ఈస్ 7 టైమ్స్ అన్నాడు అవునా. ఇక్కడ 2019లో ఎక్స్ ఉంటే 2000 అజంప్షన్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంటే 2022లో ఎంత ఉంటాడు? x+3 ఉంటాడు సన్. ఫాదర్ ఎంత ఉంటాడు? 7x + 3. అంటే ఇక్కడ మనకు 2 రేషియోస్ ఇచ్చాడు కదా, అందులో ఒకటి ఎజ్యూమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ 7x x ఉంటే 3 సంవత్సరాల తర్వాత x+3 ఉంటాడు, 7x+3 ఉంటాడు. ఇప్పుడు రెండో రేషియో ఏముంది? 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ లో రేషియో ఎంత ఇచ్చాడు? 5:1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 5:1. అంటే మన అజంప్షన్ వచ్చిన దానికి రేషియో తీసుకున్నాం అనుకో, దేనికి ఈక్వల్ అవ్వాలి? వాడు చెప్పిన రేషియోకి ఈక్వల్ అవ్వాలి. 5:1కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే దర్ ఇస్ ఎ క్లియర్ ఇన్ఫర్మేషన్ దాట్ 3 years ago it was 7 times, at present he is 5 times. అంటే 3 సంవత్సరాల క్రితం ఎక్స్ ఉన్నాడు అనుకో, ప్రజెంట్ ఎంత ఉంటాడు? x+3 ఉంటాడు సన్. ఫాదర్ 7x ఉన్నాడు అనుకో, ప్రజెంట్ ఎంత ఉంటాడు? 7x+3 ఉంటాడు అవునా. ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం అనుకో, దేనికి ఈక్వల్ అవ్వాలి? వాడు 5 టైమ్స్ అన్నాడు కాబట్టి 5:1కి ఈక్వల్ అవ్వాలి. రైటా? ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వల్ అన్నాడంటే మనం ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to product of means. అంతే కదా. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే మనకి ఏమున్నాయి ఇక్కడ? 7x + 3 into 1 should be equals to x + 3 into 5. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో సింప్లిఫై చేయాలి. వాట్ ద వాల్యూ విల్ గెట్? 7x + 3 is equals to 5 into x ఏమవుతుందమ్మా? 5x plus 5 3s it is 15. ఈ 7x నుండి తీసుకొచ్చాం మనకి ఏమవుతుంది? 5x నుండి తీసుకొస్తే 7x - 5x అంటే ఎంతమ్మా? 2x is equals to ఈ +3 నుండి తీసుకొచ్చాం అనుకో -3. 15 - 3 అంటే ఎంతమ్మా? 12. సో x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 6 అవుతుంది.
x ఈక్వల్స్ టు 6. యాక్చువల్లీ మనం x అంటే ఏమనుకున్నాం, 2019లో సన్ x ఉన్నాడు అంటే 6 ఉన్నాడు అవునా. ఫాదర్ ఎంత అవ్వాలి, 7x, 7 6 ఇట్ ఈస్ 42. ప్రజెంట్ ఏజ్ ఏమవ్వాలి, ప్రజెంట్ ఏజ్ ఏమనుకున్నాం, x+3 అనుకున్నాం అవునా. సో x వాల్యూ 6 వచ్చింది కాబట్టి 6+3 ఎంత అవ్వాలి, 9 అవ్వాలి. అండ్ ఫాదర్ ఎంత అవుతాడు, 7 6 42, 42 + 3 45 అవుతాడు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 45,9, 45,9. అండ్ 3 years క్రితం ఎంత ఉంటుంది, 42,6. అదే రేషియో తీసుకున్నాం అనుకో, 6 1 6 7 7:1, 9 1 9 5 5:1. రేషియో కూడా ఈక్వల్ అయింది, రేషియో కూడా ఈక్వల్ అయింది. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇది క్లియర్ అయితే మనం ఇదే క్వశ్చన్ వేరే మోడల్లో యూజ్ చేస్తాం, సాల్వ్ చేద్దాం. Yes, is it clear? Anybody having any doubt? No doubt. ఇక్కడ మనకి ఏమొచ్చాడు చూడండి, ద సేమ్ క్వశ్చన్ మళ్ళీ సాల్వ్ చేస్తున్నాను నేను. ప్రజెంట్ ఏజ్ అండ్ ద సే పాస్ట్ ఏజ్ అవునా. డ్యూరేషన్ ఈ రెండింటికి ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. ఇక్కడ ఎంత టైమ్స్ అన్నాడు, 7 times అన్నాడు. ఇక్కడ ఎంత అన్నాడు, 5 times అన్నాడు. మనం ఎజ్యూమ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ లో ఫాదర్ సన్ అనుకుందాం, ఫాదర్ సన్ అనుకుందాం. ఇక్కడ 5 times అన్నాడు కాబట్టి సన్ ఎక్స్ అయింది అనుకో, ఫాదర్ ఎంత అవ్వాలి, 5x అవ్వాలి, అంతేనా. లెట్ us say this is 2022, this is 2022 అంటే ఈస్ టాకింగ్ అబౌట్ 2019, పాస్ట్ ఎంత 2019. వై, బికాస్ 3 years ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ అవునా. ఇప్పుడు మనకి 2022లో సన్ ఎక్స్ ఉన్నాడు అనుకో, ఇక్కడ ఎంత ఉండాలి, అజంప్షన్ ప్రకారం x-3 ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2022లో 10 ఉన్నాడు అనుకో, ఇక్కడ ఎంత ఉంటాడు అంటే 10 - 3. 2019లో 7 ఉంటాడు, అంతే కదా. అంటే ఈ -3 చేస్తాం, ఇందులోంచి -3 చేసేస్తాం. గాట్ ఇట్. అండ్ నౌ ఇక్కడ ఫాదర్ ఎంత ఉంటాడు, 5x-3 ఉంటాడు. మన అజంప్షన్ ప్రకారం ఫాదర్ ఏజ్ ఇన్ 2019 is 5x-3 అండ్ సన్ ఏజ్ ఇస్ 19 in x-3. కానీ వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ వీళ్ళిద్దరూ ఏ రేషియోలో ఉన్నారంట, 7:1 రేషియోలో ఉన్నారంట. అంటే వీళ్ళిద్దరికి రేషియో తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అవ్వాలి, 7:1కి ఈక్వల్ అవ్వాలి. సో వెన్ ఎవర్ ద 2 ratios ఆర్ ఈక్వల్, ఏం చెప్తాం మనం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, అంతే కదా. సో 5x-3 into 1, 5x-3 into 1 is equals to ఏం అవ్వాలి మనకి, x-3 into 7. సింప్లిఫై చేద్దాం, సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్, సో 5x-3 is equals to 7x minus 7 3s ఎంతమ్మా, 21. సో ఈ 5x ఇటు వచ్చింది అనుకో -5x, then you are left with 2x here. 21 ఇటువైపు వచ్చింది అనుకో +21, 21 - 3 అంటే ఎంతమ్మా, 18. అప్పుడు x వాల్యూ ఎంత, 2x ఈక్వల్స్ టు 18, దెన్ x ఈక్వల్స్ టు 9, x ఈక్వల్స్ టు 9. అంటే x అంటే ఏమనుకున్నాం మనం, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అనుకున్నాం. ఇది 9 అయ్యింది అనుకో, ఇదంతా అవ్వాలి 9 5 45. ఇదేమవ్వాలి, x-3, x వాల్యూ 9 వచ్చింది కాబట్టి 9 - 3 అంటే యూ విల్ గెట్ 6, అండ్ 45 - 3 అంటే యూ విల్ గెట్ 42. సో ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అజంప్షన్ ఇక్కడన్నా x అనుకోవచ్చు, లేదంటే ఇక్కడన్నా x అనుకోవచ్చు. ఎక్కడ x తీసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ, ఎక్కడ x తీసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. మనం పాస్ట్ లో x 7x అని తీసుకున్నాం అనుకోండి, మనకి x వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ లో 5x x తీసుకున్నాం అనుకోండి, x వాల్యూ 9 వచ్చింది. సో ఈ x వాల్యూ మీద మన వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ 9 అనుకున్నాం, x అనుకున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ 9, అండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 5x, 5 9 ఇట్ ఈస్ 45. 3 సంవత్సరాల క్రితం అంటే x వాల్యూ 9 వచ్చింది, 9 - 3 ఇట్ విల్ బి 6, అండ్ 45 - 3 ఇట్ విల్ బి 42. Where you consider the value, you'll get the same answer. Hope it is clear. Please respond. Good. చూడమ్మా, ఇంకొక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, లెట్ us go with this.
సో ఈ సెకండ్ క్వశ్చన్ తీసుకోండి. Note down the second question. 3 years hence, 3 years hence, father was 4 times to his son. At present, he is 5 times to his son. Find their ages. ఇక్కడ మనం ఫస్ట్ లో ఎగో ఇచ్చాడు అండ్ ద సెకండ్ కేసులో ఏమి ఇచ్చాడు, హెన్స్ అని ఇచ్చాడు. నోట్ ఆన్ ద సేమ్ క్వశ్చన్. 3 years hence, 3 years hence, father was 4 times to his son. Father was 4 times to his son. At present, he will be 5 times to his son. 3 years ago, father will 4 times to his son. At present, he is 5 times to his son. Find their ages. Find their ages. అయితే వాళ్ళ ఏజెస్ ఎంత అన్నాడు. సో ఒక క్వశ్చన్ రాసుకున్నారా? Now we'll go through the solution. సో ఇక్కడ మనకు దేని గురించి మాట్లాడుతున్నాడు? 3 years hence అన్నాడు. What it is called? 3 years hence. హెన్స్ అంటే ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, అంటే ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. అస్యూమ్ దట్ ఇట్ ఈస్ 2022 and then it becomes 2025 and the duration is 3 years. ఇక్కడ ఫాదర్ ఎన్ని టైమ్స్ ఉన్నాడంట? 5 times ఉన్నాడంట ప్రజెంట్ లో. అండ్ పాస్ట్ ఫ్యూచర్ లో ఎన్ని టైమ్స్ ఉన్నాడు? 4 times ఉన్నాడంట. అయితే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్? 3 years ago, son age is 12 years and very good. రైట్. అయితే ప్రజెంట్ ఏజ్ అని అడుగుతాడు, లేదంటే క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెట్ us say ఫ్యూచర్ లో కూడా రిలేషన్ ఇచ్చాడు ఫాదర్ సన్, ప్రజెంట్ లో కూడా రిలేషన్ ఇచ్చాడు ఫాదర్ అండ్ సన్. ఎక్కడో ఒక దిక్కునే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ 5 times అన్నాడు కాబట్టి ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకోమ్మా 5x ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకో. 3 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది? 5x + 3 అండ్ ద సన్ ఏజ్ బికమ్స్ x + 3. ఇది అజంప్షన్, అంటే ఒక రేషియో వచ్చి ఇలా ఎజ్యూమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం 3 సంవత్సరాల తర్వాత ఏముంటుంది. ఇంకో రేషియో ఏం చేసుకుంటామంటే సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరికి రేషియో తీసుకుంటే ఎంత ఉంటుంది అన్నాడు? 4 times ఉంటుంది అన్నాడు. అంటే ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు 4:1. ఈ రెండు ఈక్వల్ అన్నమాట. whenever the two ratios equal, ఏమనుకున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to product of means. So what you'll get here? 5x plus 3 into 1 is equals to 4x plus 4 3s are it is 12. అంతేనా? ఇది ఇలా వచ్చింది అనుకో, what you'll get? x is equals to 12 minus 3 9. x వాల్యూ ఎంత వచ్చింది? 9 అనుకోండి. వచ్చినాం. x అంటే ఏమనుకున్నాం? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది 9 అయింది అండ్ 9 5s are 45. ఆఫ్టర్ 3 years ఎంత అవుతుంది? 9 + 3 12 అండ్ 45 + 3 48. రేషియో తీసుకున్నాం అనుకో 12 1s are 12 4s are. ఇక్కడ రేషియో తీసుకున్నాం అనుకో 9 1s are 9 5s are. కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈస్ 45,9. వాడు ఎప్పుడన్నా క్వశ్చన్ లో మనకి ఆఫ్టర్ 10 years వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అన్నాడు అనుకో. ఎప్పుడు కూడా ఆఫ్టర్ అని ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి 10 సంవత్సరాల తర్వాత అని తీసుకుంటాం. ఎప్పుడు కూడా whenever find the age of the son after 7 years అన్నాడు అనుకోండి. ప్రజెంట్ ఏజ్ ఏమొచ్చింది మనకి? 9 వచ్చింది. 9 నుంచి 7 సంవత్సరాల తర్వాత then it becomes 16 years అని తీసుకుంటాం. then it becomes 16 years. లేదంటే find the age of the father 7 years ago అన్నాడు అనుకో. ప్రజెంట్ ఏజ్ నుంచి 7 సంవత్సరాలు తీసుకుంటాం. then it becomes 38. ఆఫ్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రజెంట్ ఏజ్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 3 years తర్వాత ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ బికమ్స్ 48 అండ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఇస్ బికమ్స్ సే 12. ఆఫ్టర్ 3 years అంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయకూడదు. ఆల్వేస్ యూ హావ్ టు కన్సిడర్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఏజ్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. హోప్ ఇట్ ఇస్ అండర్స్టాండ్.
ఇది చేయడం. Note on the question. 3 years ago, father was 7 times to his son. 3 years hence, he will be 4 times to his son. Find their ages after 10 years. Find their ages after 10 years. So question జాగ్రత్తగా చదవాలి. Three years ago, father was 7 times. 3 years hence, he will be 4 times. Find their ages after 10 years. Find their ages after 10 years. So what is the answer? Question తీసుకున్నారా? 3 years ago, father was 7 times. 3 years hence, he will be 4 times. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం. ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. ఏంటి? 3 సంవత్సరాల క్రితం 7 టైమ్స్ ఉన్నాడు, 3 సంవత్సరాల తర్వాత 4 టైమ్స్ ఉన్నాడు. అది ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ లో రిలేషన్ ఏమి ఇవ్వలేదు మనకి. రిలేషన్ ఏమి ఇవ్వకపోతే సాల్వ్ చేయాలి. సో ద డ్యూరేషన్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 3 years అండ్ హియర్ టు హియర్ ఈజ్ ఆల్సో 3 years. ఇక్కడ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఫాదర్ సన్ కదా, ఫాదర్ సన్, ద సేమ్ క్యాండిడేట్ ఫాదర్ అండ్ సన్ హియర్ అండ్ ద సేమ్ క్యాండిడేట్ ఫాదర్ అండ్ సన్ హియర్. ఇక్కడ సన్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఎంత ఉండాలి? 7x ఉండాలి. 3 సంవత్సరాల తర్వాత సన్ ఎంత అవుతాడు? x+3 అవుతాడు. ఫాదర్ ఎంత? 7x+3 ఇచ్చాడు. ఇక్కడ మనకి రిలేషన్ ఏమి ఇవ్వలేదు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. రిలేషన్ ఏమి ఇచ్చాడు? ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అంటే ఇక్కడ 10 ఉంది అనుకోమ్మా, ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? 13 ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఉందనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? x+3 ఉంటుంది. ఇక్కడే x+3 ఉందనుకో, ఇక్కడే అవ్వాలి x+3 +3 అంటే x+6 అవ్వాలి. x+6 అవ్వాలి. అంటే ఇక్కడ x+3 ఉంది, ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అంటే x+6 ఉంటుంది. ఇది సన్ ఏజ్. అవునా? ఫాదర్ ఏజ్ ఎంత? ఇక్కడ 7x+3 ఉంది. ఆఫ్టర్ 3 years హౌ మచ్ ఇట్ ఈస్? 7x+6. 7x+6 ఇదేంటి ఎలా వస్తుంది? ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది? రైట్. సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? ప్రజెంట్ ఏజ్ ఎక్స్ గా కన్సిడర్ చేయాలా సార్? ప్రజెంట్ ఏజ్ ఎక్స్ గా తీసుకోకూడదు, ఎందుకంటే మనకు ప్రజెంట్ ఏజ్ రిలేషన్ లేదు కదా. రిలేషన్ ఏమొచ్చాడు? వి హ్యావ్ అ రిలేషన్ దాట్ జస్ట్ మినిట్. ప్రజెంట్ ఏజ్ కి మనకి రిలేషన్ లేదమ్మా. రిలేషన్ అనేది పాస్ట్ లో ఇచ్చాడు, ఫ్యూచర్ లో ఇచ్చాడు. పాస్ట్ లో ఇచ్చాడు, ఫ్యూచర్ లో ఇచ్చాడు. ప్రజెంట్ ఏజ్ లో వి కాంట్ కన్సిడర్ ది రిలేషన్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఏమైందంటే పెన్ ఎందుకో స్టక్ అయింది. ఇక్కడ మనకు ప్రజెంట్ ఏజ్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్? థింగ్ ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నారు. అవునా? ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నారు.
ఏమన్నాడు 3 సంవత్సరాల తర్వాత వీడు ఎంత ఉన్నాడంటే ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాడంట 3 సంవత్సరాల ముందు 7 టైమ్స్ ఉన్నాడంట 7 టైమ్స్ ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఫాదర్ ఎంత తీసుకుంటాం ద థింగ్ ఈజ్ 7x అండ్ ద సన్ ఈజ్ x అవునా అండ్ 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది 7x + 3 అండ్ x + 3 ఫ్యూచర్ ఏజ్ ఏమవుతుంది 7x + 6 అండ్ x + 6 అవుతుంది ఫ్యూచర్లో 7x + 6 అండ్ x + 6 అవుతుంది అక్కడ మనకు రిలేషన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు 4 టైమ్స్ అన్నాడు అంటే 7x + 6 x + 6 రేషియో తీసుకుంటే 4:1 ఈక్వల్ అవ్వాలి వెరీ గుడ్ 4:1 ఈక్వల్ అవ్వాలి సో 4:1 ఈక్వల్ అవ్వాలి సింపుల్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది x వాల్యూ మనకి 6 వస్తుంది x వాల్యూ వాట్ విల్ గెట్ x = 6 సార్ ఆగండి ఎందుకు పని చేయట్లేదు రైట్ again the pen is not working చలో సో ఫైండ్ అవుట్ చేయండి ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ x = 6 అంటే ప్రజెంట్ ఏజ్ 45,9 వస్తుంది ప్రజెంట్ ఏజ్ 45,9 వస్తుంది రైటా సో 40 క్వశ్చన్ ఇంకోసారి పెట్టండి సార్ యా 45,9 వస్తుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నారు కాబట్టి 45 నుంచి 10 ఇయర్స్ ఫాదర్ ఏజ్ బికమ్స్ 55 అండ్ సన్ ఏజ్ బికమ్స్ 19 డన్ సో దట్స్ ఆల్ ఫర్ ద డే క్వశ్చన్ రేపు వద్దని చెప్తానమ్మా పెన్ స్టక్ అయింది నాకు హోప్ మీ అకాడమిక్స్ కూడా టైం అయింది గో త్రూ యూర్ అకాడమిక్స్ థ్యాంక్ యూ